వెల్కమ్ టు స్కిల్స్ టు ఎవ్రీవన్ ఛానల్. ఈ వీడియోలో డే టు డే వర్క్స్ చేసేటప్పుడు ఫోల్డర్స్ కొన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మాన్యువల్ గా క్రియేట్ చేస్తే మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతా ఉంటది. సో ఎక్సెల్, నోట్ ప్యాడ్ యూజ్ చేసి మనకు కావాల్సిన మల్టిపుల్ మెయిన్ ఫోల్డర్స్, మల్టిపుల్ సబ్ ఫోల్డర్స్ ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫోల్డర్స్ క్రియేట్ చేసే ముందు మేక్ డైరెక్టరీ అనే కమాండ్ గురించి, బ్యాచ్ ఫైల్ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఈ మేక్ డైరెక్టరీ అనే కమాండ్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇది ఒక ఇంటర్నల్ కమాండ్. సో ఈ కమాండ్ యూజ్ చేసి మల్టిపుల్ మెయిన్ ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ మేక్ డైరెక్టరీ సింటాక్స్ ఏంటంటే ఎండి స్పేస్ మెయిన్ ఫోల్డర్ నేమ్. ఒకవేళ సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఈ విధంగా ఉంటది, ఎండి స్పేస్ మెయిన్ ఫోల్డర్ / సబ్ ఫోల్డర్ నేమ్. ఒకవేళ మెయిన్ ఫోల్డర్ ప్లస్ సబ్ ఫోల్డర్ ప్లస్ సబ్ ఫోల్డర్ లో ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఆ సింటాక్స్ ఏ విధంగా ఉంటదంటే ఎండి స్పేస్ మెయిన్ ఫోల్డర్ నేమ్ / సబ్ ఫోల్డర్ నేమ్ / సబ్ ఫోల్డర్ నేమ్. సో ఈ విధంగా మేక్ డైరెక్టరీ యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటది. సో ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తాం. అలాగే బ్యాచ్ ఫైల్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఈ బ్యాచ్ ఫైల్ ఏంటంటే ఇది ఒక స్క్రిప్ట్ ఫైల్. సో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కామన్ గా యూజ్ చేసే ఇది ఒక స్క్రిప్ట్ ఫైల్. బ్యాచ్ ఫైల్ లో మనం సిరీస్ ఆఫ్ కమాండ్స్ అనేవి అందులో ఎంటర్ చేసి ఒకేసారి రన్ చేయొచ్చు. సో ఈ బ్యాచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటంటే .bat. సో ఇప్పుడు మేక్ డైరెక్టరీ కమాండ్ గురించి తెలుసుకున్నాం, అలాగే బ్యాచ్ ఫైల్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మెయిన్ ఫోల్డర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. సో ఇప్పుడు మెయిన్ ఫోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నేమ్స్ తో మెయిన్ ఫోల్డర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మేక్ డైరెక్టరీ సింటాక్స్ ఎండి స్పేస్ ఫోల్డర్ నేమ్. సో ఇప్పుడు ఎండి స్పేస్ ఫోల్డర్ నేమ్ జనవరి. ఈ విధంగా ఎండి స్పేస్ ఫోల్డర్ నేమ్ ఈ విధంగా డేటా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు సేమ్ ఇదే ఫార్మాట్ ని అన్ని సెల్స్ కి అప్లై చేయాలంటే ఫ్లాష్ ఫిల్ యూజ్ చేయాలి. ఫ్లాష్ ఫిల్ షార్ట్ కట్ Ctrl+E. సో చూసారా, అన్ని ఫోల్డర్ నేమ్స్ ముందు ఎండి తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ డేటాని కాపీ చేసి నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ ఫైల్ లో పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాస్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో నేను సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది .txt తో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఎక్స్టెన్షన్ డిస్ప్లే అవ్వకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను, హౌ టు డిస్ప్లే ఫైల్ ఎక్స్టెన్షన్స్ అని. సో ఆ వీడియో చూస్తే మీరు కూడా ఎక్స్టెన్షన్ ని డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు ఫోల్డర్స్ అని టైప్ చేస్తున్నాను. ఫోల్డర్స్ ఎక్స్టెన్షన్ .txt ఉంది. సో బ్యాచ్ ఫైల్ లోకి సేవ్ చేయాలంటే .bat తో సేవ్ చేయాలి. సో సేవ్ నోట్ ప్యాడ్ ఫైల్ క్లోజ్ చేసి సేవ్ చేసిన లొకేషన్ లోకి వెళ్తే ఫోల్డర్స్ బ్యాచ్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తే చాలు, సో ఆటోమేటిక్ గా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో మంత్ నేమ్స్ తో ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఈ విధంగా మెయిన్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు అగైన్ ఈ మేక్ డైరెక్టరీ అనే కమాండ్ యూజ్ చేసి 2 years కి సంబంధించి మంత్ నేమ్స్ తో ఫోల్డర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు సింటాక్స్ ఎండి స్పేస్ మెయిన్ ఫోల్డర్ నేమ్ ఇక్కడ 2024 అలాగే / ఇప్పుడు సబ్ ఫోల్డర్ గా ఈ మంత్స్ నేమ్స్ యాడ్ చేయాలి. సో అది ఎలా యాడ్ చేయాలంటే ఈక్వల్ కంకాటినేట్ సో ఎండి స్పేస్ మెయిన్ ఫోల్డర్ నేమ్స్ / సో ఈ సెల్ ని ఫ్రీజ్ చేయాలి, కామా మంత్ నేమ్ కామా ఇక్కడ ఇయర్ టెక్స్ట్ వచ్చేలాగా ఇక్కడ నేను ప్రిపేర్ చేశాను. సో ఈ సెల్ సెలక్షన్ చేయాలి. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే సేమ్ అదే ఫార్ములా అనేది అన్ని సెల్స్ కి ఫిల్ చేయాలి, అప్లై చేయాలి. సో ఈ విధంగా మేక్ డైరెక్టరీ ఎండి స్పేస్ మెయిన్ ఫోల్డర్ నేమ్ / మంత్ నేమ్. సో ఈ విధంగా మెయిన్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్ ఈ విధంగా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు అగైన్ ఇంకో ఇయర్ కూడా సేమ్ ఫార్మాట్ అప్లై చేద్దాం. సో ఈక్వల్ కంకాటినేట్ కామా కంకాటినేట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఎండి స్పేస్ 2025 మెయిన్ ఫోల్డర్ ని / ఇది కామన్ గా అన్నిటికి వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ సెల్ ని అన్నిటికీ అప్లై అవ్వాలి కాబట్టి ఫ్రీజ్ చేసి కామా మంత్ నేమ్ కామా ఇయర్ టెక్స్ట్. సో ఇయర్ టెక్స్ట్ ఫ్రీజ్ చేయాలి, ఇది కూడా ఎంటర్. సో సేమ్ అదే ఫార్ములా అన్ని సెల్స్ కి అప్లై చేయాలి. సో Ctrl+D. సో ప్రిపేర్ చేసుకున్న డేటాని కాపీ చేసుకొని అగైన్ నోట్ ప్యాడ్ ఫైల్ లో పేస్ట్ చేయాలి. సో నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి సో ఇక్కడ ఇంకో ఫైల్ తీసుకుందాం. ఇక్కడ కాపీ అగైన్ ఇంకో ఇయర్ ది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇలాగా డేటా పేస్ట్ చేసి ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఫైల్ నేమ్ అనేది సబ్ ఫోల్డర్స్ ఎక్స్టెన్షన్ .bat తో సేవ్ చేయాలి.
సేవ్. సో నోట్ ప్యాడ్ ఫైల్ క్లోజ్ చేసి సో సేవ్ చేసిన లొకేషన్ లోకి వెళ్ళి చూస్తే సబ్ ఫోల్డర్స్ డాట్ బ్యాచ్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తే మెయిన్ ఫోల్డర్స్ ప్లస్ సబ్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 years అనే సంబంధించి ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి. సో 2024 మెయిన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే సో సబ్ ఫోల్డర్స్ ఈ విధంగా ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయినాయి. సో ఈ విధంగా మెయిన్ ఫోల్డర్స్ సబ్ ఫోల్డర్స్ ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు 1 year కి సంబంధించి మెయిన్ ఫోల్డర్స్ ప్లస్ సబ్ ఫోల్డర్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 1 year కి సంబంధించి డేట్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ డేట్ ఒకటి ఎంటర్ చేయాలి. సో 01/01/2024. సో స్టార్టింగ్ డేట్ ఎంటర్ చేసి ఈ సెల్ ని సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ అనే గ్రూప్ లో ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సిరీస్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సిరీస్ అనే కమాండ్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ సిరీస్ అనేది కాలం లో క్రియేట్ అవ్వాలి కాబట్టి సో కాలమ్స్ మీద చేయాలి. సో ఇక్కడ టైప్ అనేది డేట్ అనే టైప్ సెలెక్షన్ చేసుకోవాలి. అలాగే డేట్ యూనిట్ డే అనే యూనిట్ మీద క్లిక్ చేయాలి. సో స్టెప్ వాల్యూ 1 ఉండాలి. సో స్టాప్ వాల్యూ 31/12/2024. సో స్టాప్ వాల్యూ ఇక్కడతో డేట్ అనేది స్టాప్ అయిపోవాలి. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తే ఆ ఇయర్ కి సంబంధించి డేట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇయర్ కి సంబంధించి సో డిసెంబర్ వరకు డేట్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ డేట్ లో నుంచి ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే టెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఈక్వల్ టెక్స్ట్. సో ట్యాప్ ప్రెస్ చేస్తే ఫార్ములా తీసుకునేది. సో ఇప్పుడు డేట్ వాల్యూని సెలక్షన్ చేయాలి. ఇక్కడ కామా ఫార్మాట్ టెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ లో YYY అని టైప్ చేయాలి. 4 Y's ఇవ్వాలి. ఈ విధంగా ఎంటర్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇయర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. సో ఇప్పుడు అదే డేట్ నుంచి మంత్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈక్వల్ అగైన్ టెక్స్ట్ ఫంక్షన్. సో వాల్యూ డేట్ వాల్యూ సెలక్షన్ చేసి సో ఫార్మాట్ టెక్స్ట్ అనేది MMMMY అని టైప్ చేయాలి. సో ఈ విధంగా టైప్ చేయాలి. సో ఇప్పుడు ఇయర్ లో లాస్ట్ 2 digits ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటే ఈక్వల్ రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సో ఇయర్ అనే వాల్యూ సెలక్షన్ చేసి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి లాస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలి. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది వచ్చి సో ఇప్పుడు ఈ ఫార్ములాని అన్ని సెల్స్ కి ఫిల్ చేయాలి. సో ఫిల్ డౌన్ యూజ్ చేయాలి. సో అన్ని సెల్స్ కి ఒకేసారి Ctrl D యూజ్ చేసి అన్ని సెల్స్ కి ఫిల్ చేసేసాం. సో ఇప్పుడు ఈ డేటాని కాపీ చేసి వాల్యూస్ లో పేస్ట్ చేయాలి. సో వాల్యూస్ లో పేస్ట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ డేట్ లో డాష్లు ఉన్నాయి. సో ఈ డాష్ బదులు పాయింట్లు రీప్లేస్ చేద్దాం. సో Ctrl H. సో ఇక్కడ ఫైండ్ వాట్ డాష్ రీప్లేస్ విత్ పాయింట్. సో రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని సెల్స్ లో డేటా అనేది రీప్లేస్ అయ్యింది. సో ఇప్పుడు సింటాక్స్ ఫామ్ చేయాలి. ఈక్వల్ కంకాటినేట్. సింటాక్స్ స్టార్టింగ్ MD తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ఇన్వర్టెడ్ కామర్స్ లో MD స్పేస్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ కామా. ఇప్పుడు మెయిన్ ఫోల్డర్ నేమ్ రావాలి కాబట్టి ఇయర్ వాల్యూని సెలక్షన్ చేయాలి కామా. నెక్స్ట్ ఇయర్ తర్వాత సబ్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఇయర్ తర్వాత / యూజ్ చేయాలి. ఇన్వర్టెడ్ కామర్స్ లో / ఈ / తర్వాత మంత్ నేమ్ రావాలి కాబట్టి మంత్ సెల్ ని సెలక్షన్ చేసి కామా. ఇప్పుడు మంత్ టెక్స్ట్ తర్వాత ఇయర్ టెక్స్ట్ యాడ్ అవ్వడం కోసం అగైన్ సో ఇన్వర్టెడ్ కామర్స్ లో డాష్ పెట్టి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి ఈ టెక్స్ట్ అనేది తీసుకున్నాను కామా. ఇయర్ టెక్స్ట్ తీసుకొని ఇప్పుడు సబ్ ఫోల్డర్ అయిపోయింది. సో ఇప్పుడు సబ్ ఫోల్డర్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలి కాబట్టి డేట్ రావాలి కాబట్టి అగైన్ ఇన్వర్టెడ్ కామర్స్ లో / యూజ్ చేసి ఇప్పుడు డేట్ సెల్ ని సెలక్షన్ చేయాలి. అంతే అండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో సింటాక్స్ ఈ విధంగా ఫామ్ అయింది. సో MD స్పేస్ మెయిన్ ఫోల్డర్ 2024 / సబ్ ఫోల్డర్ నేమ్ / సబ్ ఫోల్డర్ లో అగైన్ సబ్ ఫోల్డర్ నేమ్. ఈ ఫార్ములా అనేది అన్ని సెల్స్ కి అప్లై చేయాలంటే Ctrl D యూజ్ చేయాలి. Ctrl D. డేటా అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ డేటాని కాపీ చేసి నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసి ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ యాస్ మీద క్లిక్ చేసి సో డౌన్లోడ్ లొకేషన్స్ లో ఫోల్డర్ నేమ్ అనేది ఇయర్ ఫోల్డర్స్ అని ఇచ్చి సో ఎక్స్టెన్షన్ .bat తో సేవ్ చేయాలి. సో సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయింది. ఇప్పుడు నోట్ ప్యాడ్ క్లోజ్ చేసి సేవ్ చేసిన లొకేషన్ కి వెళ్ళి 1 year ఫోల్డర్స్ అనే బ్యాచ్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తే 1 year కి సంబంధించి మెయిన్ ఫోల్డర్ లో సబ్ ఫోల్డర్ లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో చూస్తే ఇయర్ అనే మెయిన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఇందులో మంత్స్ క్రియేట్ అయినాయి.
సో ఒక్కొక్క మంత్ ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరిలో డేట్ వైజ్గా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయినాయి. సో ఇలాగే అన్ని మంత్స్ కి సంబంధించి ఫోల్డర్స్ అనేవి ఈ విధంగా క్రియేట్ అయిపోయినాయి. ఈ విధంగా మేక్ డైరెక్టరీ అనే కమాండ్ యూజ్ చేసి ఎక్సెల్ లో డేటా ప్రిపేర్ చేసుకొని నోట్ ప్యాడ్ లో సేవ్ చేసి నోట్ ప్యాడ్ ఫైల్ ని బ్యాచ్ ఫైల్ లోకి సేవ్ చేసి ఈ విధంగా మనం మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ లో చూడడం కోసం వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.